కోతులా ఏ రాదు కలిసి వచ్చి అన్నగారు విజయవాడకు పోయింది మేమైతే ఈ పిల్లాడేమో ఇప్పుడే ఊరు గల్లీ గల్లీ తిరిగి ఈరోజే ఎడితే ఏదో మాట్లాడకపోతే మనకు కూడా బాగా రమేష్ గారు బాలరాజు ఇంకా వేరే బ్యాచ్ అలా అటేటరా చెల్లకి అరే బండి ఇప్పుడే కాదు అక్కడ నాకు తెలియదా చేసినారు కానీ అంతే ఇటు చూడురా వీడియో అరే చూడురా ఇది కాదు ఎందుకు అనుకున్నా నాలుగు చెప్తే ఉన్నావా మీ నాన్న ఎన్నిసార్లు నీ గురించి పిచ్చిగా అని బాధపడ్డాను 4-5 రోజుల క్రితం కూడా అనుకున్నా ఫోన్ చేసిన దాదాపు అందరూ ఫోన్ చేస్తున్నారు బాబు పాపం మనం ఏం చేద్దాం మరి ఏం చేద్దాం మరి ఈ మన ఎట్లున్నదంటే ఇప్పుడు కవిత ఉన్నది రేఖ ఉన్నది మన సారీ కవిత ఉన్న ఇక్కడ కవర్ చేయండి ఇక్కడ కవర్ చేయన్నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ క్లాస్ ఫస్ట్ ఏంది ఈడుండి రాలేదు తొందర అట్లుంటది వేరే వస్తుంది స్కూటీ మీద వస్తుంది ప్రత్యేకంగా ఉంటుంది కదా మన క్లాస్ అందరూ డబుల్ ట్రిపుల్ ఉన్నారు ఒకటే వదిలే మీ శారదలు సరిగ్గా వీళ్ళే బెంచుకోవడం పాడే ఎవరు రమ్మా నువ్వు సెల్లిచ్చి మధ్యలో కూర్చో సపరేట్గా ఎవరికన్నా ఇచ్చేయి హ్యాపీ న్యూ ఇయర్
వరకు చాలా మంది ఏదో అనుకొని ఒక్కసారి పీడాతో మాట అంతగారా ఆమెను అనితేనే అన్నది అనుకున్నారు కృష్ణారామ అనుకుంటుంటాయి అన్న ఒకసారి ఫోటో ఆట రప్పిస్తారా ఈ మా చెల్లె ఇట్లా దిగుతారా అట ఒక్కటి అరే నీకు హెల్త్ బాగాలేదు, నీకు ముక్కు ఆపరేషన్ అయింది, పేరు గుర్తురావట్లేదు. కూర్చో, అదొక్కటి గుర్తుందా? అడిగిపోతారు బాబు అయిపోయింది అప్పుడే హలో మా క్లాస్లో మరి సుమలతే ఆ క్లాస్ మొత్తం మీద అక్క మళ్ళీ స్టడీలో కూడా ఆమెనే మంచిగా బాగా ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు అందరు మీ మీద ఎక్కువ ఉన్నారు. స్ట్రెంత్ పెరిగింది, మీరు మంచిగా కామెడీ చేస్తున్నారు, అన్ని చూసి వాళ్ళు ఇంకా సంతోషపడతారు. అది టీము అని మీకు ఒక మంచి పేరు జ్యోతి ఇక్కడ వీడియో స్టార్ట్ ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం నుంచి జ్యోతి సార్ పేరు పాపిరెడ్డి పాపిరెడ్డి. మా ఇద్దరు బాబులు సాయి చరణ్ రెడ్డి, అమిత్ రెడ్డి. పెద్ద బాబు బీటెక్ చేస్తారు, అది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. చిన్న బాబు ఫస్ట్ క్లాసు. మాది బిజినెస్ బిల్డర్, మంచిర్యాలలో ఉంటున్నాం. మల్లేష్. నాకు పాప బాబు. పాప పేరు యశస్విని, బాబు పేరు నిరుపం శ్రీవర్మ. వాళ్ళు హైదరాబాద్లో బీటెక్ చేస్తుంటారు. ప్రజెంట్ మంచిరా. నా పేరు స్వప్న, మా ఆయన పేరు సుధీర్, మా పాప పేరు రితిక. పాప బీటెక్ చదువుతుంది, ప్రజెంట్ ఖమ్మంలో ఉంటుంది. పాప తీసుకూర్చోరా. నిన్న 5 అయింది, ఈవినింగ్ 5 అయింది నేను వచ్చేవరకు. ఇప్పుడు నా పేరు పద్మ, మా ఆయన పేరు మధుకర్, మా పాప పౌర్ణమి, మా బాబు సంజయ్, పాప 10th క్లాస్, బాబు 7th క్లాస్. పేరు విజయలక్ష్మి, మా ఆయన పేరు మహేష్, పెద్ద పాప పేరు సమీర, చిన్న అమ్మాయి పేరు కీర్తన, పెద్ద అమ్మాయి యూఎస్లో సెటిల్ అయింది, చిన్న అమ్మాయి కోడింగ్ చేస్తుంది, డిగ్రీ కంప్లీట్ అయింది, కోడింగ్ చేస్తుంది. నేను టైలరింగ్ అండ్ బ్యూటీ పార్లర్ చేస్తాను. ఆర్కేపీలోనే. రామస్వామి, సింగరేణి ఎంప్లాయ్, మా బాబు ఒక పాప. బాబు డిప్లొమా 3rd ఇయర్, మా పాప 1st ఇయర్. మేము ఉండేది నా స్కూల్. ఓ గట్టిగా వేసుకోండి. అక్కడ టీచర్ ఎట్లయినా గట్టిగా చెప్తుంది. నేను గవర్నమెంట్
టీచర్ని. మా సార్ పేరు రాజేంద్ర. అస్సలు ఇంటించట్లే. సరే, నా పేరు రమాదేవి, నేను గవర్నమెంట్ టీచర్ని. మా సార్ పేరు రాజేంద్ర, ఇక్కడ కలెక్టరేట్లో చేస్తారు, డిప్యూటీ స్టాఫ్ స్కూల్ ఆఫీసర్. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు పేరు అభినవ్, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. చిన్న బాబు అమితవ్, 9th క్లాస్ ప్రజెంట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీత, మా ఆయన పేరు మహేష్. నాకు ఒక పాప సిరి సాహిత్య ఆమె పేరు, బీటెక్ చేస్తుంది. మేము పెద్దపల్లిలో ఉంటాం. ఫ్రెండ్స్, గెట్ టుగెదర్ బాగుంది. తొందరనే మళ్ళీ మీట్ అయ్యాము. 20 ఏళ్ళ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత గ్యాదర్ అయ్యాము 2 ఇయర్స్ బ్యాక్. ఇక మళ్ళీ కలుస్తామో లేదా అనుకున్నాం, మళ్ళీ తొందరనే మీట్ అయ్యాము. కాంటాక్ట్లో ఉన్నాం కూడా అందరం. చాలా బాగుంది ఇప్పుడు మీట్ అవ్వడం. నా పేరు తిరుమల, క్లాస్లో తిరుపతమ్మ. మా సార్ పేరు సదానందం. మా బాబు రానా, పాప శ్రీనితి, పాప మా చెల్లెకి బాబు వాళ్ళు కూడా వచ్చారు. మా సార్ లెక్చరర్, హుస్నాబాద్ లెక్చరర్. ప్రజెంట్ ఉండేది హన్మకొండ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శారద, మా ఆయన పేరు శ్రీనివాస్. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి జాబ్లో సెటిల్ అయిపోయింది, చిన్న అమ్మాయి బీటెక్ చేస్తుంది. మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. పేరు మార్చాలన్నా శంకర్. నా పేరు శంకర్, మా మిస్సెస్ పేరు కోమల. అవసరం లేదు, కోమల. మా పెద్ద అబ్బాయి పేరు రిషీంద్ర, బీటెక్ 3rd ఇయర్ అవుతాను ఇప్పుడు. చిన్న అబ్బాయి పేరు మణిచంద్ర, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవుతాను. మేము ఉండేది భూపాలపల్లి, కిరాణా షాప్. మీరు చెప్పన్నారు ఫస్ట్, కొంచెం ముందు మీరు తర్వాత మీ తర్వాత నేను. అధ్యక్ష ఆగండి ఆగండి, పార్టీ అయిపోయింది రాదు. రెడీ స్టార్ట్. నా పేరు రాజ్ కుమార్, ఎల్ఐసి ఏజెంట్ బెల్లంపల్లి. మా మేడం విజయలక్ష్మి ఆర్ఐ, పాప 9th క్లాస్, బాబు 4th క్లాస్. ప్రజెంట్ ఉండేది బెల్లంపల్లి. ఈ గెట్ టుగెదర్ ఈ 25 ఇయర్స్ ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నది. కానీ నెక్స్ట్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీస్తో చేసుకున్నాం. ఒక్కడ టైం తీసుకో. అక్కడ సి సెక్షన్ మధ్యలో డిస్టర్బ్ అవుతున్నారు అట్లా అన్నంత. బాబు, ఒక బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. రాని వాళ్ళు మిస్ అవుతారు. ఫిఫ్త్ క్లాసులో 4th క్లాసులో నేను లీడర్, తెలుసా మీరు? ఫస్ట్ టు 2nd క్లాస్ టు 5th దాకా నన్నే ఉంచిండు. తర్వాత వేరే సార్ మార్చిండు నన్ను. జమ్మికుంటలో ఉంటున్నాను. మా మిస్సెస్ బీపీఎం పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తాను. ఒక బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. మొత్తానికి అగ్రికల్చరే చేస్తున్నా. పేరు కల్లిపల్లి ఇజ్రాయల్. నేను ప్రజెంట్ మేదర్పేట, లక్షట్పేట దగ్గర మేదర్పేటలో ఉంటున్నా. అక్కడే సెటిల్ అయిపోయాను. మా మిస్సెస్ పేరు సోఫియా. నేను చర్చ్ పాస్టర్గా చేస్తున్నా అక్కడ. చాలా సంతోషం. అసలు 98, 99, 10th తర్వాత వాస్తవానికి అందరం దూరం అయిపోయాను. కాంటాక్ట్స్ లేవు, ఏం లేవు. కొన్ని సంవత్సరాల వరకు నేను
2015 వరకు నేను ఇదే ఏరియాలో ఉన్నా, శ్రీరాంపూర్ కృష్ణ కాలనీ ఏరియాలో. ఇక్కడికి రావడం పోవడం కూడా జరిగేది, స్కూల్ చూసుకుంటే పోయేది. మధ్యలో రమేష్ కలిసిండు, కలవడం మట్టుకే కానీ ఎక్కువ అది లేకుండా పోయింది. కానీ మళ్ళీ శంకర్ కాల్ చేసిండు నాకు, రాజ్ కుమార్ కూడా నాకు మధ్యలో కాల్ చేసిండు. చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడం. 20 సంవత్సరాలు కొంతమంది మన మధ్యలో లేరు, వాస్తవంగా లేకుండా పోవడం చాలా బాధాకరం. అయినా కానీ మళ్ళా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం నాకు. కొంతమందిని చూసినా కానీ గుర్తుపట్టినా కానీ మాట్లాడలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవుతాడో కాదో అనుకున్నాం. ఇక్కడ మీ అందరినీ కూడా కొంతమంది ఫోటో వీడియో పెట్టిర్రు, గంట సేపు చూసి నేను వీడియో ఎవరు చాలా పేర్లు అంటే మనిషిని గుర్తుపట్టగలుగుతున్నాం కానీ పేరేంటిది. ఒక పాప 3 years, నేను ప్రస్తుతం మంచిర్యాల ఉంటా, ఫైనాన్స్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, పెద్ద బాబు రిషి బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న బాబు 8th క్లాస్ మోడల్ స్కూల్. రైట్. నాకు పాప పేరు ధన్యత, 1.5 year మాత్రమే. మీ అందరిలో చాలా చిన్న పాప మా పాప. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను గౌట్ టీచర్. మావిడ హౌస్ వైఫ్ పేరు రజిత, 2 పిల్లలు అక్షర, షాన్వి రెడ్డి. మేము మంచిర్యాలలో ఉంటాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్, మా ఆవిడ పేరు మమత. నేను వర్క్ చేసేది కృష్ణ స్కూల్లో పీటీగా పనిచేస్తుంటాను. నాకు 2 బాబులు, పెద్ద బాబు అంశ్ పటేల్, చిన్న బాబు అమృత్ పటేల్. పెద్ద బాబు 7th క్లాస్. వాయిస్ రేజ్ చేయండి. నా పేరు చంద్రయ్య, మా మిస్సెస్ పేరు అర్చన. నేను సింగరేణి ఎంప్లాయీ, డంపర్ ఆపరేటర్. నా పేరు కిషన్, మా వైఫ్ భవాని. నాకు 2 పిల్లలు. నా కొడుకు 6th క్లాస్. నా పేరు మారం శ్రీనివాస్, నా భార్య పేరు మంజుల, 2 పిల్లలు మనోజ్, శ్రీజ. ఒకరు డిగ్రీ, ఒకరు 10th. నాకు ఒక వెహికల్ ఉంది, అది సింగరేణిలో. నేను మాట్లాడేటప్పుడు నా పేరు మారం శ్రీనివాస్, నా భార్య పేరు మంజుల, పాప డిగ్రీ, బాబు 10th. నాకు ఒక వెహికల్ ఉంది, అది సింగరేణిలో నడుస్తుంది. లోకల్ లేట్ అనుకున్న విజయలక్ష్మి, నల్గొండ అని. అదే మరి గుర్తుంది కదా. సాయంత్రం అనుకుంటే బాధపడేవాడి పిల్లల్ని కొట్టగానే ఈ పాప పిల్లలు అబద్ధాలు గుర్తున్నాయి. గవర్నమెంట్ టీచర్ చేస్తున్నా. భార్య పేరు ఉమారాణి, ఒక బాబు అశ్విక్ 7th క్లాస్. వై తిరుపతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మా ఆవిడ పేరు సృజన, మా బాబు పేరు శ్రీరెడ్డి, 3rd క్లాస్. మా
మా మిస్సెస్ పేరు వచ్చేసి రజిత. నేను ఓపెన్ కాస్ట్లో చేస్తున్నా, ప్రజెంట్ జార్ఖండ్లో చేస్తున్నా. బాబు పేరు అక్షయవర్ధన్, 6th క్లాస్ చదువుతున్నాను. చిన్న బాబు పేరు అన్విత్ వర్ధన్, 3rd క్లాస్ చదువుతున్నాను. మిస్సెస్ హౌస్ వైఫ్, ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. కవిత మిస్సెస్, ఇద్దరు బాబులు హరాక్స్ అద్వైక్స్. ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్. ఇంకొక 2 months. 2 months బేబీ. నువ్వు చెప్పు. నువ్వు చెప్పావా? లేదు సార్ చెప్పు మరి. ఓకే టైం గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రాజేందర్. ప్రజెంట్గా ఐటీలో చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను. మా మిస్సెస్ వచ్చేసి శ్రవంతి, తను MBA కంప్లీట్ చేసింది. తను ప్రజెంట్గా హౌస్ వైఫ్, ఏం వర్క్ చేయట్లేదు. నాకు ఒక పాప, ఒక బాబు. పాప 6th standard, బాబు వచ్చేసి 1 year కంప్లీట్ అయింది రీసెంట్గా. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. మా భార్య పేరు విద్యారాణి, షీస్ క్యారింగ్ నౌ. నేను అగ్రికల్చర్ అంటే అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నా పేరు తిరుపతి. ఈరోజు నా మిత్రులు అందరినీ కలిసినందుకు మరియు మా సార్ టీచర్స్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ 8వ తారీఖు అన్నప్పటి నుంచే ఎప్పుడెప్పుడు కలవాలన్నా ఎప్పుడు రావడంతో మనకు ఓన్గా ఏం పనులు ఉన్నాయి కానీ తొందరగా వేసేసుకొని, ఎందుకంటే వ్యవసాయం కాబట్టి మనకు కొన్ని పనులు ఉంటాయి కాబట్టి వెళ్ళేసుకొని కలవాలని ఆతృతోటి ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ ఎప్పుడు కలుసుకోవాలి ప్రతి ఒక్క సంవత్సరంగా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజులో మనం ఎప్పుడు ఏ మూమెంట్ ఏదనేది చెప్పలేము. ఒక 6 మిత్రులను కోల్పోయాం మనం. చాలా ఎప్పుడు వాళ్ళు ప్రతిసారి రోజు కలిసినప్పుడల్లా ఎంతో సంతోషం అనిపించేది. ఆ ప్లేస్ పోయే వరకు వాళ్ళు కనిపించే వరకు ఏదో ఒక గిల్టీగా అనిపించేది మనిషికి. కానీ ఇప్పుడు ఈ మిత్రులు అందరం కలిసినాం. ఇలాగే అందరం బాగుండాలని భగవంతుని కోరుకుంటూ. నా పేరు తిరుపతి, మా ఆవిడ పేరు సరిత. నాకు పాప ఇప్పుడు 6th క్లాసు, బాబు 1st క్లాస్. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. అంటే ఇందులోనే చదువుకున్నాము. రెడీ? ఇక్కడ మీరేం ఫీల్ అవుతారండి? దోశ మీద వెన్నపూస రాసినంత ఇది కౌంటర్ అండి. పేరమ్మా చెప్పరా పశువుల హాయ్ చెప్పండి సార్. సెంటర్లో పొడగోలు ఎంతకుండా సార్ వచ్చారు. కొంచెం ఎనికి జరుగు మధ్యలో బ్రదర్, కొంచెం ఎనికి జరుగు. రైట్ సార్, 1 second ముందుకు రండి సార్. ఓకే సార్ ఒక్కడే కనబడతారు కంపెనీలో, నాకు ఇంత 2 నిమిషాలు చెప్పండి. ఓకే ఇక్కడ మీరు ఈ బ్యాచేనా మేడం? మీరు మధ్యలో మాస్క్ తీసేయండి. రెడీ? సేమ్ అప్పుడే 25 years ఎట్లా ఉన్నారు అట్లే ఉన్నారు ఇప్పుడు కూడా. ఓపెన్ చేయండి అన్న, చేయండి అన్న. ఇది థ్యాంక్ యూ. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకు వీళ్ళ బ్యాగ్లో ఉండవచ్చు పేరెంట్ లెవెల్ పౌడర్లు క్యారీ ఈ సమ్మర్కి మళ్ళీ మీరు కొత్తగా ఓకే రెడీ? 1 second.
అటుపోతుంది ఇంటికి అట్లా ఓకే రెడీ ఇంకా లెక్క ముందుగానే ఎందుకు అవునన్నాలి నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే పాట నేనే వేయించిన ఇది అయిపోయిన తర్వాత ఓకే రెడీ రెడీ 1 2 1 సెకండ్ అలానే ఉండండి 3 యాక్షన్ మళ్ళీ ఒకసారి రెడీ 1 2 3 యాక్షన్ నచ్చాయి కదా టైం అవుతుందంటే అట్లా బాగుంటుంది అన్న గ్రూప్ ఫోటో ఇంకోటి తెచ్చారా రెడీ అందరు వీడియో ఫోటో సైడ్ చూడాలి వేరే సైడ్ లో చూడకండి కొంచెం సైడ్ కుంటాను బ్రదర్ యాంకర్ గట్టిగా గట్టిగా క్లోజ్ అప్ యాడ్ ఎట్లా వస్తుంది రెడీ 1 సెకండ్ అలా నుండి రెడీ 1 2 రెడీ 1 2 3 లైట్ 10,000 కు ఫోన్ చేయగలరు రాజమౌళి గారు కుమార్ గారు థాంక్యూ
ఆ చేతిలో నాప్కిన్ బయట ఎన్కేసి సరే వేసేడు తర్వాత తీసుకో. సెక్షన్ ఫ్రెండ్స్ స్మైల్ ప్లీజ్. అరే మూతులు ముడుచుకోకండి రా కుమార్. ఓకేనా రెడీ కెమెరా ఓకే రెడీ రాజమౌళి ఓకే రెడీ కెమెరా సరే ఓకే థ్యాంక్ యూ. నేను ఎంజాయ్ చేయండి ఆయన పట్టుకు పాటలు పెట్టుకుని ఆయన సరదాగా ఎంజాయ్ చేయండి. అట్లాంటిది కానీ ఇట్లాంటి నేను 2 గంటలు ఆపుతా. నీకు ఎందుకు కంగారు? రెడీ ఓకే రెడీ రెడీ 1 second రెడీ 1 2 ఏంద్రా బాబు ఒక్కడు కూడా నవ్వుతలేడు. అవుదామా ఒకటి కొడతా పాటు ఎజ్జు కూర్చోండి ముందుకు ఎజ్జు కూర్చోండి లైట్గా ఎజ్జు కూర్చోండి రైట్ కెమెరా ఇక్కడ ఓకే రెడీ కొంచెం లైట్ స్మైల్ ప్లీజ్ ఓకే రెడీ 1 2 3 మేడం మీ డైరెక్ట్ కూడా చేద్దాం లైట్గా ఏంటి ఓకే రెడీ 1 2 3 1 సెకండ్ మళ్ళీ ఒకసారి చేద్దాం రెడీ 1 2 ఓపెన్ స్మైల్ లైట్గా ఓకే మేడం ఓపెన్ రెడీ 1 2 1 సెకండ్ కూడా చేద్దాం అలానే స్టిప్ కూర్చోండి మంచి బాగుంది అలానే అండి ఓకే థ్యాంక్ యూ సరిపోదు ఫోటో అన్నా అయిపోయిందా ఇప్పుడు కట్టిదని రెడీ నేను రెడీగా చెప్తా మీరు మామూలుగా మిత్రులు ఫైనల్ గ్రూప్ ఫోటో కాడికి రాలేదు. భాస్కర్ అరేంజ్ చేసినప్పుడు మళ్ళీ కలుద్దాం. మీన్ వేళ అందరం హ్యాపీగా ఉందాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా నంబర్ గ్రూప్లో ఉంటుంది మామూలుగా కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మెదక్లో ఉన్నా బట్ క్లినిక్ ఉన్నది ఇక్కడ మంచిర్యాల క్లినిక్ ఉన్నది మొన్నటి వరకు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్
ఆమె సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇక్కడ ప్రస్తుతం సివిల్ సర్జన్. అంతా కింద కూర్చోరు అరే కూర్చుంటాం రా కూర్చోవా కూర్చోలే కూర్చున్నారా మీరు వచ్చిన రెడీ ఒక్కనే ఉత్సాహంగా ఉన్నావు ఇలా ఆగా తర్వాత పెడుతు ఓకే రెడీ 1 2 3 ఏం చెప్పినా స్మైల్ ఇవ్వమన్నా అంతే 2 3 అందరూ ఓకే థ్యాంక్ యూ. అందరు రాకపోవడం అని ఏముండదు, అందరు వస్తారు. భోజనాలు చెప్పాలి, డ్యాన్స్ చేస్తూ మటన్ పప్పు వంకాయ చాలా వచ్చేసింది
చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేడం ఎలక్షన్ కోడ్ ఉండి కూడా పర్మిషన్ ఇవ్వడానికి మన కోసం చాలా సహాయం చేసింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చింది మేడమే, కానీ కొంచెం లేట్ అయింది మేడం కోసం చాలాసేపు వెయిట్ చేశాను. సారీ మేడం, మిమ్మల్ని చూడకపోయినా కానీ మాకు దూరం ఉండైనా మాకు ఇంతమంది సంతోషానికి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము ఎంత దూరం ఉన్నా మీ సహకారానికి మేము రుణపడి ఉన్నాం. చాలా చాలా థ్యాంక్స్ సో మచ్. అలాగే మనందరం ఈ మేడానికి ఒకసారి మన రెండు చేతులతో ఒకసారి చప్పట్ల ద్రవంతో వినిపిస్తే మేడం చాలా సంతోషపడతానని ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మనకు వచ్చిన ముఖ్య అతిథి మన సార్. మనందరినీ చిన్నప్పటి నుంచి సార్ చూస్తున్న ఒకప్పుడు నాకు భయం అయ్యేది, దూరం పోయేది అక్కడ వస్తాడంటే. ఆ సార్ దొరకాడు పిచ్చి కొట్టేది నన్ను. కానీ అయినా కానీ అలా చివరికి 8th క్లాస్ 9th క్లాస్ అదే సార్ దగ్గర ట్యూషన్ వెళ్ళాను. ఆ తర్వాత సార్ చూసి భయం పోయి ప్రేమ పెరిగింది. అది ఎన్ని సంవత్సరాలకైనా నేను చాలా మర్చిపోలేను. ఎందుకంటే సార్ దగ్గరనే మేడంతో చాలా ఎక్కువ ఉన్నా, వాళ్ళ కొడుకు కంటే ఎక్కువ ఉన్నాను. చెల్లెతోటి వాళ్ళ ఇంట్లోనే తినడం, వాళ్ళ ఇంట్లోనే పడుకోవడం. 9th 10th మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఉంటే కూడా నేను సార్ తోటే ఉన్నా. అలాగే మన రామకృష్ణపూర్ స్కూల్ అప్పుడు కేవీఎస్ఎన్ మూర్తి గారు చాలా ప్రేమ నా మీద, ఎందుకంటే అల్లరి ఎక్కువ చేసేది కాబట్టి. రిలీజ్ సార్ రాలేదు, అసలు నేను చాలా చాలా దెబ్బలు తినలేదని చెప్పొద్దు, చాలా దెబ్బలు తిన్నా కాబట్టి ఈరోజు నన్ను కూర్చోబెట్టి అప్పుడు చదువులు చెప్తే ఒక ఉన్నతమైన స్థానానికి రావడానికి నాకు ముందు బాటలు వేసిన వీళ్ళు ఎన్ని జన్మలకైనా ఈ రుణం తీర్చుకోలేను. అలాగే మన సీనియర్స్ సార్లైనా మా మ్యాజిక్ భాస్కర్ కానీ, లీగల్ సీన్ అన్న కానీ, వీళ్ళు నేను ఏం చేసినా ఏ కార్యక్రమం చేసినా మేమున్నాం మీ వెనక అనుకుంటూ నాకు అన్ని టైంలో ఏ టైంలో అయినా ఫోన్ చేసినా సీన్ అన్న కానీ, మ్యాజిక్ భాస్కర్ అన్న కానీ రాత్రి 1 2 ఫోన్ చేసినా నాకు లేపి సమాధానం ఇచ్చి అలా కాదు ఇలా చేయాలి, నువ్వు ఇలా తప్పులు చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఇంకెప్పుడు నేర్చుకుంటాను చాలా నాకు గైడెన్స్ ఇచ్చి ఈరోజు ఈ స్టేజీ మీదకి రావడానికి ముఖ్యంగా బాగా సపోర్ట్ చేసింది మ్యాజిక్ భాస్కర్, సీన్ అన్న లీడరిజాలు చూసి నేర్చుకున్నా తప్ప ఇది నేను సొంతగా ఏం నేర్చుకోలేదు. అలాగే ఇప్పుడు మన ముఖ్య అతిథి సార్ని మనం గౌరవించుకోవడానికి ఒక సమయం వచ్చింది. ప్రతి క్లాస్ నుంచి 2 లేదా 3 వ్యక్తులు వచ్చి మన సార్ని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న మీకోసం కరాటా కర్రసామును చేయడానికి మన క్లాస్మేట్ కవిత వాళ్ళ కూతుర్లు మన చిన్నప్పుడే కర్రలు చూస్తే భయపడేది, ఇప్పుడు వాళ్ళు కర్రసాము చేస్తారు, నాకే భయం అవుతుంది. ఒకసారి చూసి ఆనందించండి. కమాన్
వరకు అదుపు లేదు మనకు అదుపు అంటే గెలుపు గెలుపు ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నీలి హద్దు ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గమ్యం గెలుపు పొందే వరకు రంగాల్లో ముందుకుండాలని చిన్న ఎగ్జాంపుల్ చూపించారు. ఆ పిల్లలు చాలా బాగా చేశారు. తండ్రి అక్కడ సిగ్నల్ ఇస్తుంటే పిల్లలు చూసి మరి చేస్తున్నారు. మిస్టేక్ జరిగినా అది నేర్చుకోవడానికి ఒక మనం తప్పు చేసినా మనకి ముందుండి నడిపించే తల్లిదండ్రులు కాబట్టి ముందు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి గెస్ట్ అయిన సార్ గారికి సన్మానం. దయచేసి సార్ గారిని పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. శంకర్, చేరాల్, రెడ్డి, కోటి, కుమార్, ఇంకొక 4 మెంబర్స్ మన క్లాసు కానీ ఎవరి క్లాస్ అయినా ఒక 4 ఆడపిల్లలు రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు కెమెరామ్యాన్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అటే ఉండని స్టేజ్ మీద ఉండని ఒకటి వాళ్ళ డిమాండ్ ఒకటి మీరు. మన కోసం సారు చాలా కష్టపడి మార్నింగ్ వచ్చారు. గోదరగల్ నుంచి మనందరి కోసం మన సంతోషం చూడడానికి వచ్చాడు. కొంచెం వైడ్లో ఉండండి దూరం అంత దగ్గరికి వెళ్ళి. ఓకే రెడీ. ఓకే నెక్స్ట్ ఉమా, ఇంకొక సాలో ఉంది సార్. వైట్ ఫ్రేమ్. హలో, లాస్ట్ అందాలు అందమైన అమ్మాయిలకు ఒకప్పుడు ఇప్పుడు మన మేడాల్స్ అయ్యారు. సార్కు అలాగే సారు మన కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడు అని చెప్తున్నారు కానీ నాకెప్పుడు స్పీచెస్ ఇవ్వడం స్టేజెస్ ఎక్కి నేను పెద్ద ఆరేటర్ని కాదు. ఏదో క్లాస్ రూమ్లో మాట్లాడుకోవడం మంచిగా ఎవడు వినకుండా చిన్నపిల్లలకి ఏదో నాకు వచ్చినా రాకపోయినా 4 ముక్కలు వినిపించి వాళ్ళకి అర్థమవుతుందో కాదో కావాల్సిన విషయం ఏదో చెప్పేసి బయటపడటం అలవాటు చెప్పన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే 10th క్లాస్కి వచ్చినప్పుడు 10thలో ఫస్ట్ రోజునే ఒక లెసన్ స్టార్ట్ చేసేవాడు. ఇప్పుడు సంవత్సరంగా నాకు అది అలవాటు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ కేర్ అండ్ ద హెడ్ ఈజ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అని మగపిల్లలందరినీ మోటివేట్ చేస్తూ మాట్లాడుతుండేవాడిని. మీరు ఎట్లా కావాలి ఎట్లా కావాలని చెప్పి. ఆడపిల్లలను చూసేటప్పుడు బ్యాంగిల్ సెల్స్ పోయి గుర్తొచ్చేది. కరెక్ట్గా ఇప్పుడు ఆ బ్యాంగిల్ సెల్లర్స్లో ఇది చాలామంది గుర్తుండేదేమో 4th స్టాంజా, సమ్ ఆర్ పర్పుల్ అండ్ గోల్డ్ ఫ్లెక్ వే ఫర్ హర్ హూ హ్యాస్ జర్నీడ్ త్రూ లైఫ్ మిడ్వే, whose hands have church, whose love has blessed, and cradle fades and sons are faithful blessed, and worships the gods at her husband's side అని ఉంది. లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ మర్చిపోయి ఉండొచ్చు. పర్పుల్ అండ్ గోల్డ్ ఫ్లెక్ అనేవి బ్యాలెన్స్ని డిగ్నిటీని సూచిస్తాయి. ఆడపిల్లల్లో డిగ్నిటీ బ్యాలెన్సు కొంతమందిలో కనబట్టలంక ఇంకా చిన్నతనంగా చేస్తున్నారు. పొద్దున ఒక అమ్మాయి మాట్లాడుతుంటే విన్నా,
ఇక అంతే ఒకసారి చెప్పానంటే ఇక అంతే ఎవరో అమ్మాయి ఇప్పుడు మొహం చూడలేదు నేను అట్లా మాట్లాడుతోంది. అయితే మగపిల్లల్లో పాఠం చెప్పేప్పుడు కొంతమంది నేను చాలా బాగా కొట్టాను తిట్టాను. కొట్టినప్పుడు ఇంటికి వెళ్ళి బాధపడేవాడిని, పిల్లల్ని కొట్టేవాడిని అని. కొన్ని రోజులు తినని రోజులు కూడా ఉన్నాయి, భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయి. అయితే అదే పక్కన పెట్టేసి మరణం ఇవాళ ఏం చెప్పాను పాటల్లో చెప్పాల్సింది ఇంకేమైనా మిగిలిపోయినాయా అని చెప్పి ఒకసారి రివిజన్ చేసుకునేవాడిని. మళ్ళీ రివిజన్ చేసుకున్నావు రేపు ఇక మర్చిపోకుండా చెప్పాలి అనుకునేవాడిని. మర్నాడు చెప్పేవాడిని అవి. మర్నాడు ఏం చెప్పాలి ఇంకా అని చెప్పి అది కూడా చూసుకునేవాడిని మంచం మీద పడుకుని. ఎందుకంటే లెసన్స్ అన్నీ నోటికి వచ్చు. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 89, 90 వరకు ఇంగ్లీష్ వేరుండేది. 90 నుంచి పుస్తకం మారింది. అప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇంగ్లీష్ అవే పాఠాలు అవే పద్యాలు. జీబీ జెట్ అనికి టీవీ సెట్ కమ్స్ హిమ్సెల్ఫ్ ఓన్లీ అని చెప్పి ఒక పోయం ఒకటి, సుధాచంద్రన్ ఒకటి. సుధాచంద్రన్ చెప్పినప్పుడు వాక్ ద వ్యాలీ ఆఫ్ ద డెత్ బట్ ఐ వోంట్ నెవర్ ఫేర్ అని చెప్పి సుధాచంద్రన్ ఒక లైన్లు చెప్తుంది. అక్కడ కూడా మీకు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పేవాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత 8th లైను చాలా తెలివైన అమ్మాయి ఉంటుంది, క్లాస్ ఫస్ట్ అమ్మాయి ఉంటుంది, ప్రజ్ఞ అని క్లాస్ ఫస్ట్ అమ్మాయి 10th ఏలో కాలేజీలో చేరిన తర్వాత అమ్మాయి ఈ గ్రేడ్లో పడేసారు ఇంగ్లీష్ మీడియం. వెంబడి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉత్తరం రాసింది, సార్ నన్ను ఈ గ్రేడ్లో పడేసారు, అంత పనికిరాని అన్నా సార్ అని. దానికి నేను ఇలాగే లైన్స్ కోట్ చేస్తూ వెంబడే లెటర్ రాశాను. సార్ కాలేజీ వాళ్ళు చదివేసి అమ్మాయి ఇచ్చారని చెప్పింది. కొన్ని ఎగ్జాంపుల్స్ దాంట్లో లైవ్ కొటేషన్స్ తీసుకునేవాడిని. పిల్లలకి గ్రామర్ చెప్పేటప్పుడు కూడా లైవ్ కొటేషన్స్ అప్పటికప్పుడే తీసుకుని పాఠాలు చెప్తుండేవాడిని. అదొక ఆనందం. ఎందుకంటే నాకు పిల్లలు లేరు కాబట్టి మిమ్మల్ని నా పిల్లలు అనుకునేవాడిని. కొట్టినా తిట్టినా మీరే నా పిల్లలు, ఏమనుకోరనుకునేవాడిని. మీరు అనుకోవద్దు. ఇంకెవరికన్నా ఉంటే పొద్దున్న చాలామంది అన్నారు, అమ్మో ఈసారి బాగా కొట్టేవాళ్ళు అని చెప్పి. అది మర్చిపోండి. శ్రీరాముడు కొట్టాడు అనే మాట మర్చిపోండి. మీ మంచి కోసమే కొట్టాను. తిట్టినా కానీ ప్రేమ మాత్రం ఉంది. ఆ ప్రేమ ఎక్కడికి పోలేదు. పిల్లలు లేరు నాకు, ఆ మాట ఇదిగా చెప్తున్నాను. మీరే నా పిల్లలు అనుకునేవాడు. అన్ని సెక్షన్లో ఉన్న పిల్లల్ని నాకంత మించి లేదు. ఎవరికన్నా ఇంకా ఇది ఉంటే ముఖ్యంగా నా ప్రియ శిష్యుడు రాజు అని ఉన్నాడు. వాడిని బాగు చేద్దామని చెప్పి చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. ఒకరోజు క్లాస్లో పాఠం చెప్తున్నాగానే పారిపోయాడు క్లాస్లో నుంచి 2 వేగంగానే. మొన్న కూడా అనుకున్నాను అనమాట. 4 రోజుల ముందు కూడా రాజు గురించి ప్రత్యేకంగా అనుకున్నా. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, బాగుపడ్డాడో లేదో అని. సరే అగ్రికల్చర్ చేస్తున్నాడు, 3 acres ల్యాండ్ ఉందన్నాడు. పర్వాలేదు అనుకున్నా. కొట్టి ఉండొచ్చు కొంతమంది అగ్రెసివ్గా ఉండేవాళ్ళ పిల్లలు. వాళ్ళని కూడా దారుణంగా తీసుకొచ్చాను చాలా వరకు. ఎంత అగ్రెసివ్గా ఉంటే అంత ప్రేమ కూడా చూపించాను నేను. పిల్లలు ఏదో 10th క్లాస్ పాస్ అయితే ఏ ఆటోనో నడుపుకుంటారో అనేటువంటి ఆశ ఉండేది. దాని గురించి కొంతమంది గురించి ఈరోజు చెప్పకూడదు టీచర్గా. మాల్ ప్రాక్టీస్ కూడా కొంత చేశాను. అంటే నేను చేయలేదు, వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుని మీకు మాల్ ప్రాక్టీస్ చేసే విధంగా కొందరు ప్రోత్సహించారు. 10th క్లాస్ అన్న పాస్ కాండి ఏదో రకంగా అని మిమ్మల్ని ఇచ్చేసారు. ఏదో 10th అన్న పాస్ అయితే మీ మీరు బతుకుతారు, ఎవరి మీద ఆధారపడకుండా అని సలహాలు కూడా ఇచ్చారు. బోర్డు సలహాలు ఇవ్వకూడదు యాజ్ ఏ టీచర్గా. కానీ యూనిట్ టెస్టుల్లో, క్వార్టర్లీ స్కూల్లో ఎగ్జామ్స్లో, స్కాలర్షిప్ ఎగ్జామ్స్లో 80% కూడా అంగీకరించేవాడిని కాదు. చదవకపోతే ఒప్పుకునేవాడిని కాదు. కానీ ఇంకా మిగిలిపోయేవాళ్ళు అడుగు పొడుగు. వాళ్ళ కోసమనే స్కూల్ మొత్తం అందరూ పాస్ కావాలి అని ఒకటే ఆశ. దాంట్లో నేను కొంచెం కఠినంగా ఎవరు తెచ్చినా కానీ మీరేం అనుకోవద్దు, అన్నీ మర్చిపోండి. శ్రీరామ్మూర్తి అనేటువంటి ఒకడు ఉన్నాడు.
ఇంగ్లీష్ చెప్పాడు ఒకప్పుడు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అవన్నీ మర్చిపోండి. నేను నుంచి ఏం చెప్పలేను. చూస్తుంటే కడుపు నిండిపోయింది. అదే టైంలో బాధ కూడా అనిపిస్తుంది. ఇంతమందిని వదిలేసానే, మళ్ళీ ఈ పిల్లలు నాకు కనపడరు, ఈ పిల్లలు నాకు కనపడరు అనేటువంటి బాధ ఒకటి ఉంది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో లేదో, ఎందుకంటే నాకు వయసు అయిపోతుంది. 70లోకి వస్తున్నాక 3 ఏళ్ళు అయితే, కాబట్టి ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కదా. విద్యార్థికి ఇక ఇన్స్టెన్స్ కలుసుకోవాల్సి అని చెప్పి పోయి ఉంది. దాంట్లో బాయ్స్ చెప్తూ వయసులో ఉన్నప్పుడు ఎంత పొగరుగా ఇదిగా ఉండేవాళ్ళం అనేది స్టాంజా ఉంది, 2వ స్టాంజా. బట్ ద వర్స్‌నే దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ మీ అండ్ ద డెత్ ఇన్సైడ్, నో వన్ ఈజ్ దేర్ అని ఇప్పుడు లైన్లో ఉన్నాయి. అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి ఈ రోజుకి కూడా, మర్చిపోలా. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, 10th క్లాస్ ఇంగ్లీష్ బుక్ అంతా కూడా నాకు నోటికి వచ్చి అన్ని పాఠాలు నోటికి వచ్చి చెప్తుండేవాడిని. అలాగే గ్రామర్ కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రాసుకుని వెళ్ళిపోయేవాడిని. లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ క్లాస్లో ఉన్న పిల్లల్ని రాసుకుని, అట్లా కొంతమంది ఉన్నారు అలా చేసేటువంటి పిల్లల వాళ్ళనే ఎగ్జాంపుల్గా తీసుకుని లైవ్ ఎగ్జాంపుల్స్ బోర్డు మీద రాసి పిల్లలకు అర్థమైందా లేదా అన్న 1-4 సార్లు చూసి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చేసుకుంటూ వచ్చేవాడు. దీని నుంచి మాట్లాడలేకపోతున్నా, సారీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తను నేర్చుకున్నది కాక మన కోసం నేర్చుకొని మన కోసం అన్ని బాధలు పడుతూ తన పిల్లలే మన పిల్లలు కానీ సార్ యొక్క మాటల్లో నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. కానీ స్టేజ్ వాటి తట్టుకోవాలి. తను మేడం లేకున్నా తన కూతురికి పెళ్ళైపోయినా తను మనల్నే తలుచుకొని ఇంకా అదే ఆలోచన మీద సార్ ఉన్నాడు. సార్కు నిజంగా ఇన్ని పాఠాలు మనం చాలా నేర్చుకున్నాం సార్ దగ్గర నుంచి. మన జీవితంలో ఎన్ని జరిగినా మన తల్లిదండ్రులకు ఒకటి, మన గురువులను ఒకటి జీవితంలో ఎవరు మర్చిపోలేరు. తను మాత్రం మన కోసమే, ఇంకా కొట్టినా తిట్టినా మీకోసమే అని అంత సంతోషంగా బాధతో కూడా చెప్తున్నాడు మీరు బాగుపడాలని. సార్కి నిజంగా ఇంత మంచి మనస్తత్వం ఉన్న సార్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్కి ఇంకా మరీ ఇంకో ఫంక్షన్ చేసుకున్నా కూడా సార్ మన పిలిస్తే వస్తాడని నమ్మకం నాకుంది. అలాగే తన ఆయుష్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మనందరి సహకారం ఉండి సార్ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నెక్స్ట్ మనం చేయవలసిన కార్యక్రమాలు సార్తో కూడా ఈ కాంచి అన్నీ పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే డబ్బులు మర్చిపోలేదు నేను సార్ ఇచ్చినాయి. సార్కి అప్పుడప్పుడు గుర్తు చేస్తాను, కొంచెం సంతోషపడతానని ఆనందిస్తూ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుట్టాలని కోరుకుంటున్నాను. దాంట్లో ఉన్న ఆనందం ఇంకెక్కడ రాలేదు, అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సన్మానించిన తర్వాత మీరు మీ వాక్యాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా జరగండి, ఓకే రెడీ. ఒక్క నిమిషం ఓకే ఓకే ఒక్క నిమిషం కెమెరా ఇదే రండి మేడం.
ఓకే రెడీ రెడీ మేడం అన్నా మీరు కొంచెం జరగాలి బ్రో ఓకే రెడీ రెడీ 1 మోర్ కూర్చోండి మేడం ఇప్పుడు మిడిల్లో రండి మేడం ఓకే ఓకే అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సింగరేణి హై స్కూల్ 98 బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులుగా మీరు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక మంచి భవిష్యత్తులో మీరుంటూ సమాజానికి ఆదర్శంగా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరున్నారని అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో మరి భాస్కర్ సార్ యొక్క ఆర్గనైజింగ్లో అంతకుముందు మరి 30 బ్యాచెస్ ఇక్కడ గ్యాదర్ అయిన సందర్భంలో చాలాసార్లు సార్ ఇక్కడ పర్మిషన్ తీసుకోవడానికి అలాగే వాళ్ళతో పాటు చాలామంది ఫ్రెండ్స్ కూడా వచ్చేవారు. అందరూ కూడా మరి ఇక్కడ మేము తెలియకపోయినప్పటికీ కూడా మమ్మల్ని చాలా గౌరవించి మేడం అన్ని పర్మిషన్ ప్రతి చిన్నదానికి కూడా మా యొక్క పర్మిషన్ తోటే ఈ యొక్క ప్రెమిసెస్లో ఇలాంటి ఆనందకరమైనటువంటి డేస్ని వాళ్ళు చేసుకోవడం జరిగింది. చాలా గ్రాండ్గా జరిగిందని వీడియోలో అన్నీ కూడా చూశాను. ఆ రోజు నేను తప్పనిసరిగా రావాలని అనుకున్నాను. అననుకూల పరిస్థితుల మూలంగా ఆ రోజు రాలేకపోయాను. చాలా గ్రాండ్గా జరిగిందని ఆ వీడియోస్లో మరి అందరూ కూడా స్నేహితులందరూ కూడా కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అన్నీ కూడా చూసి చాలా సంతోషించాము. ఎందుకు అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ స్కూల్ మరింత షైనీగా ఉంది, చాలా షైనింగ్గా అనిపిస్తుంది. మా చిన్న పిల్లలు చాలా దాదాపుగా పేద పిల్లలు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఈ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. తర్వాత ఈ మధ్యనే ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ అయింది, ఇక్కడ సైన్స్ గ్రూప్తో స్టార్ట్ అయిందండి. సో బిఫోర్ కొంచెము ఈ స్కూల్ హిస్టరీ కొంచెం చెప్పాలంటే మీరున్నప్పుడు ఇది ఎంతో చాలా బాగుండేదని, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతా గ్రౌండ్ ఉండేదని, ఈ ప్రదేశంలో మీరందరూ ఆడుకొని పాడుకొని ఎన్నో విలువైనటువంటి సందేశాన్ని మీరు తీసుకొని ముఖ్యంగా పూజ్యులైనటువంటి రామ్మూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా హార్ట్ టచింగ్గా ఉంది. చాలా యాజ్ అ టీచర్గా నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. రానున్న రోజుల్లో మా విద్యార్థులు కూడా అలాగే చెప్పుకుంటారేమో అని అనిపించింది. రియల్లీ సార్ మీ యొక్క సందేశం మా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషనల్గా ఉంది. యాజ్ అ టీచర్గా, యాజ్ అ అడ్మినిస్ట్రేటర్గా, లైక్ ఎ ప్రిన్సిపల్గా ఎంత చెయ్యాలి అనేది నాకు ఒక లెసన్ లాగా అనిపించింది ఈరోజు నాకు. అందువరకు మీకు చాలా థ్యాంక్ యూ సార్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలండి, ఇది 2018లో 16లో మా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఇది మెర్జ్ చేసుకుంటూ 2018 నుండి ఈ యొక్క ప్రదేశంలో ఉండడం జరుగుతుందండి. మీరు చూస్తున్నట్టు పాపం మీ అందరికీ కూడా దాదాపు ఈ స్కూల్ చూసినప్పుడు బాధేస్తుంది అనుకుంటా. ఏంటి ఇలా ఉంది, మేమున్నప్పుడు చాలా బాగుండేది కదా, ఇప్పుడు ఇలా ఉంది ఏంటి. మీరు ఫొటోస్ ఆ కార్నర్స్లో దిగుతున్నప్పుడు నాకు అనిపించింది. అయినా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక ఏంటి అంటే అది ఎలాంటిదైనా సరే మనకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడే కాదండి, మీరు ప్రతి ఈ లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంతకుముందు కానీ చాలామంది
ఇలా వస్తూ నాకు విష్ చేసి మేడం మేము ఇక్కడ పాత విద్యార్థులము అని వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళ హస్బెండ్స్ని తీసుకొస్తారు, అందరినీ తీసుకొచ్చి అక్కడ నేను అందరినీ కూడా రిసీవ్ చేసుకోవడము. అలాగే మా స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేస్తున్నటువంటి టీచరు ఇక్కడే ఈ స్కూల్లో చదువుకుంది కాబట్టి ఎన్ని బ్యాచ్లు వచ్చినా మా సీనియర్స్ అని అందరికీ వెల్కమ్ చెప్తూ ఉంటుంది తనతో పాటు నేను కూడా అంతే ఆనందాన్ని పంచుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ రూమ్స్ కానివ్వండి అన్నీ చూపిస్తూ ఉంటాను. ఏది ఏమైనా మనం ఉన్న ప్లేస్ కాబట్టి మనం విద్య నేర్చుకుంది మేము కూడా మా చిన్నపిల్లల్ని ఇక్కడ ఉంచి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయడంలో ఈ ప్రదేశం అంతా పుణ్యభూమిగానే నేను ఫీల్ అవుతాను మీరు అనుకున్నట్టుగా. ఎందుకంటే మరి మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ ఉంటాయండి. కానీ ఈ స్కూల్లో మేము 560 మంది పిల్లలతోటి ఈ ఏరియాలో ఉంటున్నాము. దాదాపు మా పేరెంట్స్ కూడా ఇక్కడ మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర చదువుకుంటున్నారు, వాళ్ళు ఉన్నారు. చాలామంది టీచర్స్ కూడా మీ స్కూల్స్లో మీ పిల్లల్ని మంచిగా తయారు చేసి మా చేతుల్లో పెట్టినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడే మేడం చెప్పారు. దాన్ని బట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ కూడా మా పాఠశాల తరపున మా విద్యార్థులందరి తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. సో లాస్ట్ టైము అనుకున్నట్టు లైఫ్ ఈజ్ గేమ్ ఆఫ్ మీటింగ్ అండ్ పార్టింగ్. అలా కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాము, జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా జీవన శైలి. ఎన్ని ఏమైనప్పటికి కూడా అలా జరుగుతున్న సమయంలోనే మరి ఇక్కడ నేను ఈరోజు పర్టికులర్గా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బ్యాచ్ వాళ్ళతోటి నేను కలవాలి అని తప్పనిసరిగా మీ అందరితో మా సంతోషాన్ని పంచుకోవాలని నేను మార్నింగే నేను ఖమ్మం నేటివ్ అండి, అక్కడి నుంచి ఉదయాన్నే బయలుదేరి వచ్చాను చూడాలని. దాన్ని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను, ఆర్గనైజర్స్ అందరికీ కూడా. సో చివరిగా మరి నేను చిన్న విన్నపం చేయాలని అనుకుంటున్నాను. దాదాపు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో. అయితే మరి కొంచెం ఈ స్కూల్లో ప్రతిసారి కూడా లాస్ట్ టైము 97-98 బ్యాచ్ అనుకుంటానండి, వాళ్ళు కూడా మాకు కొంత డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. మేబీ ఈసారి చెప్పారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు కూడా మాకు కొన్ని 2 బీరువాలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక క్లాస్ రూమ్కి మేము అడగగానే ఈ బిల్డింగ్ మరి ఏంటి మేడం గవర్నమెంట్ ఇది కదా ఇలా ఉంది ఏంటి అని అంటే, ఇది మాది సెమీ గవర్నమెంట్ అయినా కొత్త ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కూల్స్కి ఫండ్స్ రిలీజ్ చేయలేదు. మేము అన్నీ వెతికి ఇది మూసి ఉన్నటువంటి ఈ స్కూల్ని మరి మళ్ళీ ఇలాంటి రూపాన్ని అంటే అందంగా లేకపోయినప్పటికీ కూడా కొన్ని వందల మంది పిల్లల భవిష్యత్తుకి పునాదులు వేయడానికి ఈ ల్యాండ్ మాకు ఉపయోగపడిందండి. దానిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. దాన్ని బట్టి అయితే ఇలాంటి పరిస్థితులలో కొంత మీరు చూస్తున్నట్టు కొంత రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయండి. సో దాంట్లో ఏంటంటే ఇప్పటివరకు గవర్నమెంట్ మంచి బిల్డింగ్స్ ఉన్నప్పుడు కొన్ని ఫెసిలిటీస్ని ఇవ్వడానికి ఇష్టపడతారు, తొందరగా ఇస్తారు. సో ఈ రూఫ్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్డ్ ఉండడం మూలాన ఏ బెంచెస్ కానివ్వండి లేకపోతే బీరువాలు ఇంకా సమ్-అదర్ బెడ్స్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వాలంటే ఇది సూటబుల్గా అనిపించడం లేదు. దాని తర్వాత మేము వెళ్ళి వేరే ప్రదేశానికి వెళదాం అనుకున్నా కూడా ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో అంత సరిపోయినటువంటి బిల్డింగ్స్ లేక గత 6 సంవత్సరాల నుంచి మా పిల్లలు ఇలాంటి వాతావరణంలోనే అంటే మేము ఎప్పుడు కూడా రూఫ్ అంతా మళ్ళీ కప్పించేసేవాళ్ళం అండి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా దాన్ని కవర్ అంతా మళ్ళీ వేసేసి మళ్ళీ పిల్లలకు అనుకూలంగా మలుచుకొని పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోవడం, వాళ్ళకి అన్ని విద్యా బుద్ధులు అన్నీ నేర్పించడం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరూ కూడా ఈ ప్రదేశంలో చదువుకొని మరి ఇక్కడే మీలాగే విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థులు మరి మీ చెల్లెళ్ళు అనుకోండి ఇక్కడ చదువుకుంటున్నారు, వారికి కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైనా మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక చెయ్యి అందిస్తే దాని ద్వారా పిల్లలకి అంటే కొన్ని బుక్స్ అయినా ఇవ్వచ్చు లైబ్రరీకి, లేకపోతే దీనికి మీకు చూస్తున్నప్పుడు ఏది అనిపించినా మీ వంతు కర్తవ్యంగా మీకు మనసుకు తోచిస్తే
ఏదైనా మీరు కొంత డొనేట్ చేస్తే దాన్ని ఈ స్కూల్ డెవలప్మెంట్ కొరకు నేను వాడుకోవడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మరి వచ్చినటువంటి వాళ్ళు మీ బ్యాచ్ తరపున ఏదైనా సహాయం చేస్తే అది పిల్లలకు కొంత బాగుంటుందనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మా ఆర్సీఓ గారు, రీజనల్ కోఆర్డినేటర్ గారు కూడా వారి తరపున కూడా వచ్చినటువంటి వారికి మేడం గారి తరపున కూడా నన్ను రిక్వెస్ట్ చేయమని చెప్పారండి. ఒకవేళ మీకు వీలైతే మీ పిల్లల ద్వారా కానివ్వండి, మీ పిల్లలు ఎలాగైతే ప్లస్ చేసుకొని వాళ్ళు ఎలా ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా సమ్మదర్ మంచి అభివృద్ధిలో ఉన్నట్టయితే వారి ద్వారా కానివ్వండి, మీరు ఏదైనా సహాయం చేస్తే ఈ పేద పిల్లలకి మీ తరపున సింగరేణి స్కూల్ విద్యార్థుల తరపున పిల్లలకి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇది మరి చెప్తున్నందుకు మీరు అన్యదా భావించక మీ వంతు సహకారం మాకు అందిస్తారని కోరుతున్నాను. అలాగే మరి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి స్నేహానికన్నా మిన్న ఏమీ లేదు అన్నట్టు ఈరోజు మీ అందరూ కూడా కలుసుకోవడము, అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఆనందదాయకంగా ఉంది అని భావిస్తూ మీరు ఎక్కడున్నప్పటికీ కూడా మీ భవిష్యత్తు, మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ కూడా మనం చిన్ననాటి నుండి చదువుకున్న స్కూల్ కాబట్టి దాని మీద అభిమానం చేస్తాం. ఓకే, పిల్లలు మన స్టూడెంట్స్ కూడా ఎవరైనా లేకపోతే తర్వాత అయినా చేయవచ్చు. కోటేశ్వరరావు చల్లగా కూలర్ కింద ఉన్నాడు. ఓకే చూడండి ఎదురు బ్రో. ధన్యవాదాలండి రాజు గారికి. ఓకే రెడీ. నెక్స్ట్ కోటి కిషన్ మరికొంత 2 వాక్యాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కొడుకు పుడుతున్నట్టు కొన్ని జరుగుతూ ఉంటాయి జీవితాల్లో, అవన్నీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ టేక్ ఇట్. అండ్ భాస్కర్ చెప్పినప్పుడు ఇట్లా 9th ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, 8th ప్రోగ్రామ్ ఉంది అంటే సరే వస్తా అని అంటే భూభావంగా చెప్పాను. బట్ ఎందుకు రావాలనే ఆశ, ఏమంటారు చాలామంది కలుస్తారు, టీచర్స్ కలుస్తారు అనే ఆశ ఉండే. రామకృష్ణపురం రావడం అంటే ఇదేదో గొప్ప అనుభూతి. ఏ అవకాశం దొరికినా కూడా ఆర్కేపీ రావద్దాం. నేను ఉండేది మంచిర్యాల కాబట్టి సరే ఒక 10 minutes జర్నీ, 10 పిల్లలు రావచ్చు పోవచ్చు అనే ఆలోచనతో కంపల్సరీ రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సరే రావడం రాకపోవడం అనేది వేరే విషయం అయినా కూడా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అనిపించింది నాకు. ఎందుకో సరే నా స్కూలు, నా జూనియర్స్ సరే నాకు పరిచయం ఉన్నా లేకపోయినా, అండ్ హౌ దే రిసీవ్ మీ ఆర్ నాట్, వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోకపోయినా కూడా సరే వద్దాం. సరే వస్తే కానీ ఏమంటారు అది తెలుస్తుంది, తింటే కానీ ఏమన్నా రుచిలో ఉన్నట్టు, మనం వస్తే తెలుస్తుంది అన్నట్టు. సరే వద్దామని చెప్పేసి సరే 12 అయినా కూడా సరే 12 అయింది. భాస్కర్ అప్పటికో గుర్తు చేసిండు, ఏం శ్రీనివాస్ ఎక్కడ ఉందాం అన్నాడు. ఇంట్లో ఉన్నా, సరే వస్తున్నా అని చెప్పిన. అండ్ థ్యాంక్ యూ ఫర్ రిసీవ్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్ ఆర్ బ్రదర్, ఎవ్రీథింగ్. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్ ద పీపుల్ ఓవర్ హియర్ అండ్ వెరీ హ్యాపీ. ఇలా మీరు అందరూ మళ్ళీ కలవాలి. అండ్ వై మై మోస్ట్ హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ప్రెషియస్. మీరు దాన్ని వదులుకోవడానికి దేనైనా వదులుకోండి, ఐ డోంట్ మైండ్. అంటే ఏమంటారు భార్య భర్త సంబంధం వదిలిపెట్టి ఆ రెండు ఒకటి గట్టిగా ఉంచుకొని మిగతా ఏవైనా పర్లేదు. ఫ్రెండ్ని పోగొట్టుకుంటే ఆల్మోస్ట్ అన్నీ పోతాయి. అంటే ఒకటి పోయిన తర్వాత ఇంకోటి పోతాడు, అట్లా అందరు పోతారు. రేపు పొద్దున మనకు జీవితంలో ఉపయోగపడేది వీళ్ళే. అండ్ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ మై సీనియర్స్ ఓవర్. నా ముందున్న వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను. మీరు కూడా, నేను బాగున్నా కాబట్టి మీరు కూడా బాగున్నారని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. రండి తొందరగా. ఓకే రెడీ.
అలాగే మన మ్యాజిక్స్ భాస్కర్ అన్న కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి చాలా సంతోషంగా ఉంది. నా గెట్ టుగెదర్ ఎక్కడ జరిగినా ఏ క్లాస్ జరిగినా నన్ను పిలుస్తారు, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మనం 2011లో అన్ని క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ జరిగింది మన స్కూల్లో సాధ్యమైంది. అందరికి మీ కోఆపరేషన్తోనే అన్ని స్కూల్స్ అన్ని క్లాసెస్ అంటే 34 ఇయర్ బ్యాచెస్ 100 క్లాసెస్ ఒక దగ్గర చేరి చాలా గొప్ప సెలబ్రేషన్ టీచర్స్ అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత దాని కొనసాగింపుగా 14లో 2022లో కూడా జరిగింది. అప్పటి నుండి ఏ క్లాస్లో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దగ్గర ఉంటే వెళ్తాను. అందరు కలిసి చేసిన ప్రయత్నం. అందరూ 10th అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటారు, ఒకరు మామూలు స్థాయిలో ఉంటే గొప్ప స్థాయిలో ఉంటారు. అయినప్పటికీ కూడా తరతమ భేదాలు లేకుండా, పేద ధనిక భేదం లేకుండా కలిసి ఉండేది ఒక క్లాస్మేట్స్తోని మనస్ఫూర్తిగా. అంటే మనం వేరే ఆఫీస్ ఉన్నా వేరే ఎక్కడ చేసినా మన సీనియర్స్ దగ్గర మనం భయంగా ఉంటాం, మన ఆఫీసర్స్ చిన్నవాళ్ళైనా భయంగా ఉంటాం, మన జూనియర్తో కూడా కలివిడిగా ఉండలేం. కానీ ఏ స్థితిలో ఉన్నా ఎట్లా ఉన్నా కానీ అందరూ హ్యాపీగా ఉండేది క్లాస్మేట్స్ మాత్రమే. ఈ ఫ్రెండ్షిప్ని ఈ దోస్తాని ఎప్పటికీ విడిచిపెట్టదు. ఇందాక శ్రీని చెప్పినట్టుగా ఇది జీవితాంతం కొనసాగించాలని. అట్లానే చాలామంది కాల్ చేస్తుంటారు ఏమంటే ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకి మళ్ళీ అన్ని క్లాసులు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని. సో ఆ విషయంలో కూడా మేము ఆలోచిస్తున్నాము. ఈ సందర్భంగా రాజమౌళి మేము ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా హెల్ప్ చేసింది. వెబ్ డిజైనింగ్ కానీ తర్వాత హోస్టింగ్ అంతా తనే చూసుకున్నాడు. అప్పటి నుంచి నాకు రెగ్యులర్గా మేము మాట్లాడుతుంటాము. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. క్లాస్మేట్స్ ఒక 10-15 మంది వచ్చిండ్రు. చాలా తక్కువ టైంలో చాలా బాగా చేసిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ ఇట్లానే ఉండాలని ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు 2025లోనే ఇప్పుడు చేద్దామని ఇందాక సీనియర్ 25 కానీ ఆ తర్వాత ఎప్పుడని కానీ ప్లాన్ చేస్తాము. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. మహా అయితే ఇంకొక 3 సంవత్సరాలు అనుకున్నా కానీ ఇంకొక 5-6 సార్లు కలుస్తామేమో. తర్వాత వయసు రీత్యా లేకపోతే ఆరోగ్య రీత్యా కలుసుకోలేని పరిస్థితిలో ఉంటాము. కాబట్టి ఈ ఫ్రెండ్స్ని కలుసుకునే అవకాశం, క్లాస్మేట్స్ని కలుసుకునే అవకాశం ఎప్పటికీ వదులుకోవద్దు. అట్లాగే ఇందాక మేడం ఇంకొక విషయం చెప్పాలి. మన స్కూల్ ఇది 2011లో క్లోజ్ అయింది. 76లో స్టార్ట్ అయ్యి 2011లో క్లోజ్ అయింది. క్లోజ్ అయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అక్కడ కలిపి దాదాపు పీక్ అంటే 3500 మంది ఒకసారి స్కూల్ వదిలితే మీకు తెలుసు. A-B-D సెక్షన్, C-D సెక్షన్ ఇంగ్లీష్ మీడియం కలిపి మొత్తంగా అన్నీ మీదే మ్యాక్సిమం. మీ సెక్షన్నే మ్యాక్సిమం 4 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం స్కూల్ వదిలేస్తే మొత్తం బ్లూగా కనబడేది ఈ రోడ్లన్నీ కూడా. అంత గొప్ప స్కూల్స్, కొత్త అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల, పిల్లలందరూ పెద్దగా అయిపోయి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఈ స్కూల్ స్ట్రెంత్ తగ్గిపోయింది. చివరికి 2011లో క్లోజ్ అయింది. చాలా బాధ అనిపించింది. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఉపయోగపడుతుంది, ఆ పిల్లలకైనా కనీసం ఉపయోగపడుతుంది. అది పాతబడి చాలా చెట్లు పెరిగి చాలా ఘోరంగా ఉండేది. కనీసంగా ఇప్పుడైనా ఒక పిల్లలకు ఉపయోగపడుతుందని చాలా సంతోషం అనిపించింది. కానీ ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్ లేని కారణంగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని. కాబట్టి మీ స్కూల్ మీ పూర్వ విద్యార్థులందరూ ఏదైనా సహాయం చేస్తే మా పిల్లలకి హెల్ప్ అవుతుందని మేడం రిక్వెస్ట్ చేశారు. సో అట్లనే స్పందించారు. ఆ తమ్ముడు స్పందించినట్టుగానే ఇంకా అందరూ స్పందిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మళ్ళీ నెక్స్ట్ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతానికి కావడం మన క్లాస్ లీడర్స్ అయిన ముఖ్యమైన వ్యక్తులు, వారికి ఒక సన్మానం చేసుకుంటే ఇక మన కార్యక్రమం చివరి. God bless you. करिए मतलब करिए. हाँ वो लास्ट है. हाँ ओके. వెంకట్రా. डी सेक्शन हरेंदर चेराल.
నెక్స్ట్ ఓకే రెడీ ఏయ్ కుమార్ ఉమాదేవి సి సెక్షన్ నుంచి శ్రీనివాస్ రెడ్డి వచ్చి తిరుపతి రాలే ఇంకా శివ తిరుపతి ఇద్దరు మిస్సా అన్ని కప్పినాక తీస్తారా అన్న బ్యాగ్ ఉంటే తీస్తారు అట్లా రాదు కదా ఫ్రేమ్ సార్ ఇక్కడ ఉండండి మేడం మిడిల్లో రండి మధ్యలో ఉండండి మేడం మధ్యలో మేడం ఓకే రెడీ ఓకే రెడీ మేడం రెడీ వన్ మోర్ స్మైల్ రెడీ వన్ సెకండ్ ఓకే అది ఎప్పుడో చెప్పండి అని డేట్ ఫిక్స్ చేయడం కోసం ఎప్పుడా అని ఎదురు చూసిన వాళ్ళే ఉన్నారు. మేము రాను మాకు వీలు కాదు అని అయితే ఎవరు చెప్పలేదు. దీనికి నేను ఘోరంగా సంతోషంగా ఉన్నా. అంటే ఎట్లా మాట్లాడాలో కూడా తెలుస్తలే నాకు. మీరందరూ సహకరించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. అంటే బాయ్స్ అంటే ఎప్పుడు మేము కలుస్తూనే ఉంటాం, బీజూన్కి వచ్చినా మంచిర్యాలకు వచ్చినా కలుస్తూనే ఉంటాం. మీరు మాకు సహకరించి వచ్చినందుకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్స్. ఇది ఒక చేద్దామని ఏ సెక్షన్ బి సెక్షన్ డి సెక్షన్ ఈ యొక్క ప్రోగ్రాం చేద్దామని అనడుతోనే రాజమౌళి ఉంటాడు, ఆయన అయితేనే సక్సెస్ చేయగలడు అని అందరూ ఆయన పేరు మీద నమ్మకం పెట్టుకున్నందుకు చాలా సక్సెస్ చేసి చూపించిండు. దట్ ఈజ్ రాజమౌళి. దోమల రాజమౌళి అంటే మనం స్కూల్ ఉన్నప్పుడు రాజమౌళి అంటే తెలియని వాళ్ళు లేరు 4 సెక్షన్లలో దాదాపుగా. ఎందుకంటే హెడ్ మాస్టర్ దగ్గరనే ఎక్కువ ఉండే వాడు. ఏమన్నా చిన్న రిపోర్ట్ అయినా కూడా వానికి మీదకే వచ్చేది. ఫస్ట్ పేరు రాజమౌళి, ఎవరి పేరు రాకపోయేది. దట్ ఈజ్ రాజమౌళి. ఇప్పుడు కూడా అట్లనే దట్ ఈజ్ రాజమౌళి అదే రకంగా చూస్తున్నాడు. చాలా గ్రేట్. ఓకేరా, థ్యాంక్ యూ. శ్రీనివాసన్న గారు ఈ యొక్క సన్మానం చేస్తున్నారు.
ఓకే ఓకే ఉండని డబుల్ అవుతుంది ఉన్నా అరే డబుల్ ఉండా వాళ్ళ క్లాస్ నుంచి వాళ్ళే సన్మానం చేసుకుంటారు. ఓకే C-section boys. Resell now क्योंकि प्राइस है यहाँ सबसे also get 75 rupees off on your first ఇంకో చైర్ ఇస్కా వాని అంతో ఎప్పుడు అదే మాట్లాడుతున్నావు ఆయన పేరు ఓకే రెడీ అన్నకు దగ్గర జరగండి ఓకే రెడీ గాడి పోయి నీళ్ళు లేదంటే ఇగో అట్టస్తుంది ఏ వస్తా ఇగో కాదు తిరుపతి ముంగట్టున్నాయి మరి అలా ముంగట్టు ఏగా తిరుపతి పైకి రా ఇంకెవరైనా ఏ సెక్షన్ నుంచి పేర్లు శ్రీలత వీణ కవిత వీణ శ్రీలత మేడం గారులకు వారి క్లాసు సీనియర్ సభ్యులు అలాగే ఓకే రెడీ అందరూ ఒకటే క్లాస్ అట వారి క్లాస్ వారే సన్మానం చేసుకుంటారు. కుమార్ అన్న కుమార్ ఓకే రెడీ కొంచెం అందరూ నవ్వండి అట్లా కాదు మామూలుగా నవ్వండి. రెడీ వన్ మోర్ స్మైల్ స్మైల్ అనకి రెడీ రెడీ వన్ సెకండ్ అన్న శంకర్ అన్న సెక్షన్ శంకర్ అన్న చూడు సౌండ్ గట్టిగా పెట్టానా అరే
కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు Folks are right. సింపిరి సొంతదాన్ని శివలిరగన సొంతదాన్ని సేతిలకి పెట్టేదాన్ని కుంగరాల పెట్టేదాన్ని నేరటండి దండాడదాన్ని కాదు బాబో పలసలు పైకు మీద రారు బాబా నేరటండి దండాడదాన్ని కాదు బాబో పలసలు పైకు మీద రారు బాబా అది పెళ్లి చూపుల నువ్వు యాడక వస్తావు చెయ్యి నీ చేతికిస్తాను
స్నేహాని కన్న మీద లోకాల లేదురా కడదాక నీరలాగా నీరిపోదురా ఈ గుండెలో సూచేటిది శ్వాసగా తీసేటిది స్నేహకనురా స్నేహాని కన్న మీద లోకాల లేదురా DJ song. DJ Shabir.
Archie Shabir.